హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల 3 నెలల డెడ్‌లైన్ ఆశలతో పాటు హెచ్చరికలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా కొలువుదీరిన కూటమి ప్రభుత్వంపై భారీ అంచనాలతో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం గళం విప్పారు. తమకు రావాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో కీలక తీర్మానాలు చేసి ప్రభుత్వానికి ముందు 3 నెలల గడువు విధించారు. ఈలోగా స్పందన లేకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి వెనకాడబోమని తీవ్ర స్వరంతో అయితే హెచ్చరించారు. ముందుగా పేరుకుపోయిన బకాయిలు, నెరవేరని హామీలు. ఉద్యోగుల ఆవేదనకు ప్రధాన కారణం పేరుకుపోయిన ఆర్థిక బకాయిలు. ఈ నెల 20న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌తో జరిగిన సమావేశంలో అన్ని అంశాలన్నిటినీ స్పష్టంగా వివరించినట్లు నాయకులు తెలిపారు. వేల కోట్ల బకాయిలు. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు వేల కోట్లలో ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినటువంటి విషయాన్ని వారు గుర్తు చేశారు. వీటిలో జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, సరెండర్ లీవ్ వంటి అనేక అంశాలు ఉన్నాయి. స్తంభించిన చర్చలు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు కీలకమైనటువంటి పీఆర్సీ, కరువు భత్యం, డీఏ, మధ్యంతర భృతి, ఐఆర్ వంటి అంశాలపై ఎలాంటి చర్చ జరగకపోవడం ఆందోళన కలిగిస్తుందనైతే వారన్నారు. ఎన్నికల హామీలు. ఎన్నికల ప్రచార సమయంలో కూటమి పక్షాలు ఉద్యోగులకు అనేక హామీలిచ్చాయి. సీపీఎస్ రద్దుతో సహా ఇతర కీలక హామీల అమలుకు ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. ఇకపోతే ప్రభుత్వ పెద్దలు తండ్రి లాంటి వారు కారు. కానీ గతాన్ని మరవవద్దు. ప్రభుత్వ పెద్దలను తాము ఎల్లప్పుడూ కుటుంబంలో పెద్దగా ఒక తండ్రి స్థానంలో చూస్తామని నాయకులు అన్నారు. అయితే తమ ఓపికను, గౌరవాన్ని బలహీనతగా భావించవద్దని పరోక్షంగా హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో మేము కూడా చాలా కాలం ఓపికగా వేచి చూసాం. కానీ ఉద్యోగుల సమస్యల పట్ల ఆ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం మమ్మల్ని పోరాట బాట పట్టించింది. ఆ ప్రభుత్వానికి ఉద్యోగులు ఎలాంటి తీర్పు ఇచ్చారో రాష్ట్ర ప్రజలందరికీ, ప్రస్తుత పాలకులకు కూడా బాగా తెలుసు. ఆ చేదు అనుభవాలు పునరావృతం కాకూడదనే మా ఆకాంక్ష అని నాయకులు స్పష్టం చేశారు. ఇక మూడోది 3 నెలల గడువు. ఆ తర్వాత ఉద్యమ శంఖారావం. కొత్త ప్రభుత్వం సెటిల్ అవ్వడానికి, సమస్యలను అర్థం చేసుకోవడానికి తాము 3 నెలల సమయం ఇస్తున్నామని ఏపీ జేఏసీ అమరావతి ప్రకటించింది. ఈ గడువులోగా తమ డిమాండ్లపై సానుకూలంగా స్పందన రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ కార్యాచరణకు దిగుతామని ఏకగ్రీవంగా తీర్మానించారు. రాబోయే కార్యవర్గ సమావేశంలోపు సమస్యలు పరిష్కారం కాకపోతే ఇక నిజం కోసం పోరాటానికి కూడా వెనకాడే ప్రసక్తి లేదు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని వారు తేల్చి చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు కూటమి ప్రభుత్వం వైపు ఎంతగానో ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. వారి ఆశలను నిలబెట్టుకొని, వారి సమస్యలను పరిష్కరించి పాలనను సజావుగా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఈ 3 నెలల గడువు ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య భవిష్యత్ సంబంధాలను నిర్దేశించనుంది. ప్రభుత్వం చర్చలతో సమస్యలను పరిష్కరిస్తుందా లేక ఉద్యోగులను మళ్లీ ఉద్యమం బాట పట్టిస్తుందా అనేది వేచి చూడాలి.